ప్రపంచం ఇప్పుడు ఒక భారీ మార్పు ముంగిటోంది. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవం ప్రపంచ గమనాన్ని మారిస్తే తర్వాత సమాచార విప్లవం కంప్యూటర్లను ఇంటింటికి చేర్చింది. ఈ క్రమంలో గణితం అనేది మనిషికి ప్రాథమిక నైపుణ్యంగా నిలిచింది. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. భవిష్యత్తును శాసించబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని గ్రహించిన డ్రాగన్ కంట్రీ చైనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అక్షరాలు రాని 6 ఏళ్ల వయసు నుంచే ఏఐని పాఠ్యాంశంగా మార్చేసింది. అసలు చైనా ఎందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది? భవిష్యత్తు తరాలను ఎలా తీర్చిదిద్దుతోంది? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 6 ఏళ్ల వయసులో పిల్లలు ఏబిసిడీలు 1-2 దిద్దుతూ ఉంటారు. కానీ చైనాలోని చిన్నారులు ఇకపై కంప్యూటేషనల్ థింకింగ్ పాఠాలు వినబోతున్నారు. ఏఐ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, అది రాబోయే తరానికి ఒక ప్రాథమిక భాష అని చైనా భావిస్తోంది. అందుకే ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఏఐని ఒక తప్పనిసరి సబ్జెక్టుగా మార్చుతూ నూతన విద్యా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ విషయంలో చైనా విజన్ చాలా స్పష్టంగా ఉంది. మొదట ఆటపాటల ద్వారా పిల్లలకు ప్యాటర్న్ రికగ్నిషన్, లాజికల్ రీజనింగ్ నేర్పిస్తారు. ప్రాథమిక స్థాయిలో లాజిక్ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తారు. హైస్కూల్ స్థాయిలో కోడింగ్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి క్లిష్టమైన అంశాలను పిల్లలకు నేర్పించబోతున్నారు. దీని అర్థం కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయడం కాదు, భవిష్యత్తులో వైద్యము, వ్యవసాయము, ఆర్కిటెక్చర్ ఇలా ఏ రంగంలోనైనా ఏఐ అంతర్భాగం కానుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయడమే చైనా లక్ష్యం. ఇటీవల చైనాకు చెందిన డీప్ సీక్ వంటి ఏఐ మోడళ్లు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అమెరికా ఆధిపత్యం ఉన్న టెక్ రంగంలో తక్కువ ఖర్చుతోనే శక్తివంతమైన ఏఐని తయారు చేయగలమని చైనా నిరూపించింది. ఈ విజయంతో మరింత ఆత్మవిశ్వాసం పొందిన చైనా టెక్నాలజీ యుద్ధంలో అగ్రపీఠం కోసం తన తర్వాతి తరాన్ని ఒక టెక్ ఆర్మీలా తయారు చేస్తోంది. రాబోయే కాలంలో యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే కాదు, అల్గరిథమ్స్తో కూడా జరుగుతాయి అనే వాస్తవాన్ని ఆ దేశం గుర్తించింది. ఏఐ ఈజ్ ద న్యూ మ్యాథ్, ఇదే ఇప్పుడు చైనా నినాదం. ఒకప్పుడు కంప్యూటర్ నేర్చుకోవడం ఒక అదనపు అర్హత, కానీ ఇప్పుడు అది ఒక అవసరం. రేపు ఏఐ కూడా అంతే. చైనా పిల్లలు పుస్తకాలతో పాటు ఆల్గరిథమ్స్తో కలిసి పెరుగుతారు. ఈ విద్యా విప్లవం గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ను ఎలా మారుస్తుందో చూడాలి. చైనా వేస్తున్న ఈ ముందడుగును చూసి ఇతర దేశాలు కూడా తమ విద్యా ప్రణాళికలను మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.